ఇక వార్తల వివరాలు చూస్తే ఉద్యోగుల బదిలీలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. 1942 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు, 1447 మంది తెలంగాణలోని ఉద్యోగులు ఏపీకి రావాలనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి సమాధానం రావాల్సి ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల బదిలీలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. అధికారుల తాజా నివేదిక ప్రకారం మొత్తం 1942 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అదేవిధంగా 1447 మంది తెలంగాణలోని ఉద్యోగులు ఏపీకి రావాలనుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగుల వన్ టైం రిలీవ్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు. తెలంగాణ నుంచి సమాధానం రావాల్సి ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణతో చర్చల్ని ప్రారంభించడం, ఆయనే స్వచ్ఛందంగా వెళ్లి మనం కలవాలి అనేటువంటి ఒక తొలి అడుగు వేయటం, దాని తర్వాత రెండు రాష్ట్రాలు సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం కోసం 2 కమిటీలు వేసుకోవడం జరిగింది. అధ్యక్ష, సీనియర్ అధికారులతోటి ఒక కమిటీ ఇరు రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ సీనియర్ మంత్రులతోనూ మనం కమిటీలు వేసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇప్పటికే ఫైనాన్స్ ఇష్యూ ఒకటి ఆ కమిటీ డిస్కషన్ చేస్తూ ఉంది. దీన్ని కూడా రిజాల్వ్ చేయడానికి ఆ కమిటీ ద్వారా మేము చొరవ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, తెలంగాణ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. అధ్యక్ష, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నిర్లక్ష్యానికి గురైన కాలువలు మరమ్మతులు, నిర్వహణ, అడవిపల్లి రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. కనీస నిర్వహణ లేక గత ప్రభుత్వంలో 1040 లిఫ్ట్ స్కీంలకు గాను 450 స్కీములు మూతపడ్డాయన్నారు. కాలువల నిర్వహణలో అత్యంత కీలకమైన లష్కర్లకు గత ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించలేదన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మతులు, నిర్వహణ, అడవిపల్లి రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కనీసం కాలువల నిర్వహణ పనులైన కలుపు తొలగింపు, పూడికతీత, షట్టర్ల మరమ్మతులు, అత్యవసర గండ్ల పూడిక మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యవసర పనుల మరమ్మతులు చేసేందుకు 363 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. కనీస నిర్వహణ లేక గత ప్రభుత్వంలో 1040 లిఫ్ట్ స్కీంలకు గాను 450 స్కీములు మూతపడ్డాయన్నారు. కాలువల నిర్వహణలో అత్యంత కీలకమైన లష్కర్లకు గత ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించలేదన్నారు. హాంద్రినీవా ప్రాజెక్టులో భాగమైన అడవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను 2019లోనే నాటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని, 2019-24 5ఏళ్ల పాలనా కాలంలో అడవిపల్లి రిజర్వాయర్ను పట్టించుకోకపోవడంతో చుక్క నీటిని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిల్వ చేయలేకపోయిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న హాంద్రినీవా పూర్తి చేయడానికి 2600 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించారన్నారు. అడవిపల్లి రిజర్వాయర్కు నీరందించే మెయిన్ కెనాల్ పనులకు 360 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లకు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. అందుచేత ఇటువంటి విధ్వంసం ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్ గా ఏదైతే 2014-2019 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్, కడ, మెయింటెనెన్స్ మేము 5091 కోట్లు మేము కేటాయించాం అధ్యక్ష. అదే గత పాలనలో 5 సంవత్సరాల్లో 1340 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ 5091 కోట్లు, ఎక్కడ 1340 కోట్లు. అంటే దీంట్లో కూడా చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మా 5 సంవత్సరాల ఆనాటి పాలనలో మాకు బడ్జెట్ 7 లక్షల కోట్లే. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము మెయింటెనెన్స్ 5091 పెట్టాం. వీరికి 12 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది 1340 కోట్ల అధ్యక్ష. అంటే ఈ రకంగా
ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఉన్నవారే ఇటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది అధ్యక్ష. ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలబడే విధంగా అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేయబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకు ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు చూస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల కాలేజీల టీచర్స్తో కేబీఎన్ కళాశాలలో డీఈఓ యువి సుబ్బారావు సహకారంతో ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ మీట్లో విద్యార్థులకు ఏ క్రీడలు నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై సలహాలు, సూచనలు ఎంపీ తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా వసతులు కల్పించడమే ధ్యేయంగా అధికారులతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2027లో రాజధాని అమరావతి ప్రాంతానికి నేషనల్ గేమ్స్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని, స్పోర్ట్స్ సిటీని అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. రాబోయే డిసెంబర్ 20 నుంచి జనవరి 20 సమయంలో క్రిస్మస్ మరియు సంక్రాంతి వెకేషన్ సమయంలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్ పెడదామని అనుకుంటున్నాం. ఇవాళ మొత్తం డిస్కషన్ ఏంటంటే మేమందరం కలిసి ఏం క్రీడల మీద దృష్టి పెట్టాలి, సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు, ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి విద్యార్థులకు కానీ పాఠశాలలకు కానీ, ఇటువంటి విషయాల మీద ఇవాళ చిన్న ఒక డిబేట్ లాంటి కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో ఇవాళ నేను కూడా వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేయాలో, ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా స్పోర్ట్స్ మీటు రాష్ట్రం మొత్తానికి ఒక ఆదర్శంగా నిలవాలని అందరం అనుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ మీటు బ్రహ్మాండంగా ఈ క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు జరిగే విధంగా విద్యాశాఖ వారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆసుపత్రిలో 10 పడకలు ఉన్నాయని, ప్రసూతి వైద్యాన్ని అందించేలా ఆసుపత్రి స్థాయిని పెంచనున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వైఎస్ఆర్ పేరు తొలగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలియజేశారు. 47వ డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సర్కిల్ 1 కార్యాలయంలో ఉన్న సచివాలయాన్ని, డివిజన్లోని పలు ప్రాంతాలను ఎమ్మెల్యే నిన్న పరిశీలించారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై వైద్యురాలిని, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో 10 పడకలు ఉన్నాయని, ప్రసూతి వైద్యాన్ని అందించేలా ఆసుపత్రి స్థాయిని పెంచనున్నట్లు తెలియజేశారు. ఆసుపత్రికి వైఎస్ఆర్ పేరు తొలగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొండ ప్రాంతంలో ఉన్న టీఎంహెచ్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. గుజ్జరి ఎల్లారావు కూరగాయల మార్కెట్ సముదాయాన్ని పరిశీలించి దానిని ఏ విధంగా ఉపయోగించాలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. 46వ డివిజన్లో కొందరు బుడమేరు వరద బాధితులు తమకు నష్టపరిహారం అందలేదని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. పరిహారం ఇచ్చే ప్రక్రియ ముగిసినా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అర్బన్ ప్రైమరీ సెంటర్ 2 విజిట్ చేయడం జరిగింది. రెండిటి పరిస్థితి కూడా ఘోరాది ఘోరంగా ఉంది. రెండిటి కూడా అక్కడ స్టాఫ్కి వాళ్ళు పాపం ఎందుకు వస్తున్నారు, ఏమి చేయాలనేది కూడా వాళ్ళకి సరైన అవగాహన లేదు. డెఫినెట్గా పై అధికారులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళు ఇంతవరకు దీని మీద శ్రద్ధ పెట్టినట్టుగా లేదు. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను నేను. వీటన్నిటినీ కూడా ఒక రిఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్టాఫ్కి ఏం చేయాలో తెలియదు ప్రజలకి, కానీ ప్రభుత్వ డబ్బు మాత్రం దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. వృధా అవుతుంది. దుర్వినియోగము, సద్వినియోగం తర్వాత కానీ ప్రభుత్వ డబ్బు మాత్రం వేస్ట్ అవుతూ ఉంది. ఇక్కడ కార్పొరేటర్స్ కానీ, డివిజనల్ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండి ఆ సమస్యలు దాని పరిష్కార మార్గాలు తీసుకొస్తే ఒక ఎమ్మెల్యేగా నేను ఏం చేయగలను అవన్నీ చేస్తానని చెప్తాను. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను శ్రీ శృంగేరి శారదాపీఠం శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ ఈవో, పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వామీజీకి ఘనస్వాగతం పలికారు. ఈవో అమ్మవారి దర్శనాన్ని దగ్గరుండి చేయించారు. దర్శనానంతరం అధికారులు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం దేవస్థానం అధికారులు, పండితులు విధుశేఖర భారతి స్వామీజీ ఆశీర్వాదం అందుకున్నారు.
వైసీపీ పాలనలో నిర్వీర్యమైపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గత టీడీపీ హయాంలో ఇచ్చిన రాయితీలతో ఆక్వా రంగం సంక్షేమంగా ఉంటే గజిబిజి జీవాలతో వైసీపీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. ఆక్వా రంగంపై ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, ఐతాబత్తుల ఆనందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభలో సమాధానమిచ్చారు. తర్వాత 2022-23 వచ్చేసరికి ఆ సబ్సిడీ తీసుకునే రైతులు గణనీయంగా పడిపోయారు. 31,000 మంది రైతులకే పడిపోయారు అనమాట. ఈ విధంగా గణనీయంగా పడిపోవటమే కాకుండా దాదాపు 1990 కోట్లని ప్రభుత్వం డిస్కౌంట్స్ కి బాకీ పెట్టి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనమాట. ఇవాళ ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేస్తుంది. ఆక్వా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అదే కాకుండా ఇందాక సభ్యులు ఒకటి అడిగారు, ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా ₹1.5 సబ్సిడీని అన్నిటికి కూడా కొనసాగిస్తారా అని అడిగారు. అది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాలు విద్యుత్ రంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళటమే కాకుండా దాదాపు 1,12,000 కోట్ల పైచీలకు అప్పులు చేసి డిస్కమ్స్ అన్ని కూడా దివాలా తీసే విధంగా చేయడం జరిగిందనమాట. దాని మీద పునరాలోచన చేస్తా ఉన్నాము. ఏ విధంగా ఆక్వా రైతుకు మేలు చేయాలనే దానికోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దివిసీమ ఉప్పెన సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇదే రోజు వచ్చిన జల ప్రళయం వేల మందిని పొట్టన పెట్టుకుంది. కడలి ఉప్పొంగి లంక గ్రామాల్లో కడుపు కోత మిగిల్చింది. ఊళ్లను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టింది. నవంబర్ 19 గుర్తుకొస్తే చాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రజలు ఇప్పటికీ ఉలిక్కిపడతారు. దివిసీమ ఉప్పెన చేసిన గాయాన్ని తలుచుకుంటూ అదిరిపడతారు. 1977 నవంబర్ 19 దివిసీమను ఉప్పెన ముంచెత్తింది. ఆ రోజు రాత్రి సముద్రం ఉగ్రరూపం దాల్చింది. సముద్రం గ్రామాలపై విరుచుకుపడింది. దీంతో గ్రామాలే నీటిలో కొట్టుకుపోయాయి. 1977 నవంబర్ 18 సాయంత్రం వాతావరణంలో మార్పులు సంభవించి ఆకాశం మేఘావృతమై చిరు వర్షపు జల్లులు కురిశాయి. ఇది వర్షమే కదా అని దివి ప్రజలు భావించారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మార్పు చెంది ఆయా ప్రాంతాలు చీకట్లు కమ్మాయి. ఇంతలోనే పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు భారీ వర్షం కురిసింది. సముద్రం ఉగ్రరూపం దాల్చి అలలు తాకిడి చెట్టు ఎత్తున ఎగిసిపడి గ్రామాలపై విరుచుకుపడినట్టుగా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. నీటి ప్రళయంలో గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. కేవలం 2 గంటల వ్యవధిలోనే అంతా జరిగిపోయిందని ఆనాటి ఘటనను స్థానికులు చెబుతుంటారు. ఇళ్లలోని ప్రజలు భయంతో దేవాలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో, కమ్యూనిటీ భవనాలలో తలదాచుకున్నారు. మరికొంతమంది ఇంటిపై కప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు చెట్ల కొమ్మలు ఎక్కి వేలాడారు. ఒక్కసారిగా సముద్రపు అలలు విరుచుకుపడడంతో ఇండ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వందలాది మంది మృత్యువాత పడ్డారు. వర్షం నిలిచిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా శవాల గుట్టలే కనిపించాయి. పశువులు నీటి ప్రళయంలో కొట్టుకుపోయి మృత్యువాత పడడంతో పశువుల కళేబారాలే కనిపించాయి. ఆయా ప్రాంతాలు శవాలు, పశువుల కళేబారాలతో కనిపించడంతో మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలే వినిపించాయి. ఈ ఉప్పెన దివిసీమ రూపురేఖలను మార్చింది. దీంతో గ్రామాలు చెదిరిపోయాయి. గిరిజన విద్యార్థులకు గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి శిక్షణ ఇవ్వలేదని, కొద్దిమందికి శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజనులకు శిక్షణ ఆపేసి గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మహిళలపై అత్యాచారాలు, అక్రమ కేసులు పెట్టడం, భూ దురాక్రమణలు, రౌడీయిజంలో శిక్షణ ఇచ్చారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గిరిజన యువత విద్యార్థులకు శిక్షణపై ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. గిరిజన విద్యార్థులకు గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి శిక్షణ ఇవ్వలేదని, కొద్దిమందికి శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టారని తెలియజేశారు. గిరిజనులకు పాడేరులో కాఫీ తోటల పెంపకంలో శిక్షణ ఇవ్వాలని, కానీ వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు గంజాయి పెంపకంలో శిక్షణ ఇచ్చారని మండిపడ్డారు. గిరిజనులకు శిక్షణ ఆపేసి గత ప్రభుత్వం వాళ్ల పార్టీ కార్యకర్తలకు మహిళలపై అత్యాచారాలు, అక్రమ కేసులు పెట్టడం
చట్టం, భూ దురాక్రమణలు, రౌడీయిజంలో శిక్షణ ఇచ్చారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మళ్లీ అన్ని ఐటీడీఏ ప్రాజెక్టుల పరిధిలో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. మంత్రి సమాధానంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంతృప్తి వ్యక్తం చేశారు. విష్ణుకుమార్ రాజు ప్రశ్న ఎంత విపులంగా అడిగారో మీరు అంతకంటే వివరంగా సమాధానం మంత్రి ఇచ్చారని డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి కొన్నటి వరకు ఇంకా బిల్స్ పెట్టాము అధ్యక్ష. ఇవి ప్రాసెస్ లో ఉన్నాయి అధ్యక్ష. యాక్చువల్ గా ఏంటంటే పిల్లలు ఎవరికి కూడా ఏ ట్రైనింగ్ లేదు, ఏమి జరగలేదు అధ్యక్ష. కాబట్టి అందుకనే లేదని చెప్పాను. కానీ సెప్ ద్వారా మాత్రం కొన్ని ఇచ్చారు మహిళలకి. బటన్ నొక్కే కార్యక్రమాలు అవే అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలుగా ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా పనిచేయలేదు అధ్యక్ష. అసలు ఐటీడీ ఆఫీస్ ఎక్కడుందో కూడా గిరిజనులకి తెలియనటువంటి ఒక మభ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉంచారు అధ్యక్ష. వాళ్ళ ట్రైనింగ్స్ అన్ని మీకు తెలుసు అధ్యక్ష. మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఎవరిని చంపాలి, ఏం చేయాలి, ఎవరు పార్టీలోకి రాకపోతే వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలి, ఈ రకమైన ట్రైనింగ్స్ జరగలేదు అధ్యక్ష. లాస్ట్కి పాడేరులో కాఫీని ప్రోత్సహించలేదు అధ్యక్ష, గంజాయిని ప్రోత్సహించారు అధ్యక్ష. వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వంశీ ముఖ్య అనుచరులు 6గురిని గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ముఖ్య అనుచరులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. పలు ప్రదేశాల్లో 6గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగతో పాటు మరికొందరు ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 2014 జనవరి 21వ తేదీన గన్నవరం PACSO మాజీ అధ్యక్షుడు తెలుగుదేశం నేత కాసనేని రంగబాబుపై వంశీ అనుచరులు దాడి చేశారు. గన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పార్క్ ఎలైట్ హోటల్ వద్ద పొలం విషయమై మాట్లాడేందుకు రంగబాబును పిలిచి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తనపై దాడికి పాల్పడింది వల్లభనేని వంశీ అనుచరులేనని పోలీసులకు రంగబాబు ఫిర్యాదు చేశారు. వంశీ అనుచరుల దాడిలో రంగబాబు కాలికి గాయం కావడంతో పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును నీరుగార్చింది. ఇప్పటికీ కేసులో కదలిక వచ్చింది. గన్నవరం పోలీస్ స్టేషన్లో గత ఏడాది క్రైమ్ నంబర్ 42గా ఈ దాడి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 9 మందిని నిందితులుగా గుర్తించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపదం వేదికపై ఏ బిందు యోషిత, సిహెచ్ హేమశ్రీ, కె ఝాన్సీలక్ష్మి, తేజశ్రీ, ఎం జయచైత్రిక, వినీల వర్షిణిలు పలు కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అనంతరం నృత్య ప్రదర్శన ఇచ్చిన చిన్నారులకు ఆలయ డీఈఓ రత్నరాజు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఇంద్రకీలాద్రిపై ధర్మపదం వేదికపై పల్నాడు జిల్లా క్రోసూరు మండలం హసనాబాద్ కు చెందిన కాశీ విశ్వేశ్వర సాంస్కృతిక సేవా సంస్థ ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకం భక్తులను ఆకట్టుకుంది. చింతలపాటి సూలపాణి బృందం నాటకాన్ని ప్రదర్శించారు. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన నాటకాన్ని వీక్షించిన భక్తులు కళాకారులను అభినందించారు. ఆలయ ఈవో, డీఈఓలు కళాకారులను అభినందించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. సొంత మేనత్తమైన పిల్లలు అవటం కూడా మాకు ఒక అదృష్టం. వారందరూ కూడాను చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. వారందరికీ కూడా ఈ విద్యా వైద్య విషయంలో కానీ, పండితుల్ని ఆరాధించడంలో కానీ, ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అనేక వాటిల్లో అభివృద్ధులు ఉండున్నాయి. అన్నదమ్ములందరూ ఏదో ఎక్కడొక్కడేదో చేస్తూనే ఉంటారు. వారందరూ కూడాను ఈ ప్రకారం వీరు శృంగేరిలో చేశారు. జగద్గురువులు ఎంతో సంతోషించారు. అలాగే కామకోటి పీఠంలో చేశారు. జీజన స్వామి వారి దగ్గర రామానుజ శతజయంతి ఉత్సవప్పుడు చేశారు. వీళ్ళు అనేక చోట్ల చేసి లబ్ధ ప్రతిష్ఠులై ఉన్నారు. వాడు మామూలుగా ఏదో చేసేటువంటి కార్యక్రమం కాదు, ఇది చాలా గొప్ప కార్యక్రమం చేశారు. కాకపోతే ఈ సన్మానం అనేది ఆయన వచ్చేదో ఇక్కడ నాటకం రూపకం చేస్తానన్నారు తప్ప అనుకోలేదు. మొన్న ఎప్పుడో 3 రోజుల కిందట అయ్యా మీ డీటెయిల్స్ పంపించండి. ఏమి డీటెయిల్స్ అంటే నాకేం డీటెయిల్స్ లేవయ్యా అన్న. కాదు, మేము ఇక్కడ దండ వేస్తాం మీకు అన్నారు. దండ అయితే వేయి పర్వాలేదులే, రోజు దండలు వేయించుకుంటూ ఉన్నాను అన్నాను. ఆ దండ వేసినందుకు వారికి చాలా సంతోషం. మా యువ గారు గత వైసీపీ ప్రభుత్వం బీసీ వర్గాలను అన్ని విధాలుగా నిలువునా ముంచిందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆరోపించారు. 52 కార్పొరేషన్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఏ ఒక్క కార్పొరేషన్ కూడా పైసా కూడా ఇవ్వలేదని ఆయన నిప్పులు చెరిగారు.
నగరంలోని అయోధ్యనగర్ నాయి బ్రాహ్మణ వృత్తి కళాకారుల శిక్షణ కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సదాశివం మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం బీసీ వర్గాలను అన్ని విధాలుగా నిలువునా ముంచిందన్నారు. పేరుకు 52 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఎవరికీ నిధులు కేటాయించలేదన్నారు. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారన్నారు. నాయి బ్రాహ్మణ కష్టాన్ని అర్థం చేసుకుని ఫెడరేషన్ను కార్పొరేషన్గా మార్చింది సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయి బ్రాహ్మణులను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ సామాజిక వర్గానికి చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించారన్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తానని సదాశివం హామీ ఇచ్చారు. లీగల్ సెల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు న్యాయపరంగా సహాయం చేయడానికి నిరంతరం తాను అందుబాటులో ఉంటానన్నారు. డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను తెలుగుదేశం పార్టీ మాత్రమే గుర్తించిందన్నారు. శిక్షణా కేంద్రం అధ్యక్షుడు యలమందారం మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనేక మంది పోరాటాల వల్ల ప్రతి ఆలయంలోని ఒక మండలంలో ధర్మకర్తగా నాయి బ్రాహ్మణులకు అవకాశం లభించింది అన్నారు. 4,000 రూపాయలు, వికలాంగులకు 3,000 నుండి 6,000 చేసినాడు. ఈరోజు 10 లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల్లో ఉన్నది. ఒక నియంతలాగా పరిపాలన చేసి ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే ఒక సమర్థుడు అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన ఒక పక్క గాడిలో పెట్టి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను వైట్ పేపర్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం నిరంతరం కష్టపడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ గవర్నమెంట్ చేత నియమించబడినప్పుడు వారు ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేసినప్పుడే మరి ముఖ్యమంత్రి గారు ఆశయాలకి దగ్గరగా వారు వెళ్ళడం జరుగుతుంది. మనం ఏం చెప్పుకున్నా కూడా ఒకప్పుడు బీసీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అవ్వచ్చేమో కానీ ఇవాళ సమాజంలో బలమైన కమ్యూనిటీగా వాళ్ళు విరాజిల్లడం జరిగింది. కాబట్టి నాయకులు కూడా ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళ సంక్షేమానికి మనం పనిచేస్తామో ఆ బలమైన కమ్యూనిటీ మనకు అండగా ఉంటుందనే సందేశాన్ని వారు వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడైతే వాళ్ళని పట్టించుకోకపోతే ఏమైందిలే అనే రకంగా ఉన్నారు, కానీ ఇవాళ ఎక్కడ చూసినా వాళ్ళ బలం విస్ఫోటంగా ఉంది. నాయ బ్రాహ్మణ కులానికే కాకుండా వాద్య కళాకారుల సంఘానికి కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే కళ గురించి ఆయన గత 10 సంవత్సరాల నుంచి మా సంఘంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి వాళ్ళ చైర్మన్ పదవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం అంటే అది మాకు ఇచ్చినట్లే మేము భావిస్తూ మేము ఆనందిస్తూ వారిని తొలిగా మా శిక్షణా కేంద్రంలోనే ఆయన సన్మానించుకోవడానికి పిలవటం, ఆయన సంతోషంగా వచ్చి మా రాష్ట్ర గౌరవ సలహాదారు న్యాయ సలహాదారు హజరత్ గుప్తా గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వారి ముందు మాటలతో కాకుండా ఒక కాగితం రూపంలో చైర్మన్ గారికి అందిస్తే వారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని చేస్తారని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.